స్టాలిన్ గారు వాళ్ళ యొక్క పార్టీ సింబల్ అయినటువంటి ఉదయ సూర్యుని చిహ్నంలో నిలబడమని చెప్పారు. நம்முடைய தலைவர்கள் தீர்க்கமான முடிவெடுத்து நாங்கள் என்ன முடியாது தனி சின்னத்தில் அதுவும் பானை சின்னத்தில் போட்டிடுவோம்னு சொல்லி நாங்கள் 6 தொகுதியில் வாங்கி பானை சின்னத்தில் போட்டியிட்டு அதை 4 தொகுதியிலே வெற்றி பெற்றோம். అయితే మన నాయకుడు తిరుమావళవన్ గారు చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఉదయసూరుని చిహ్నం కింద నిలబడే ప్రసక్తి లేదు, మాకు ఏదైతే వచ్చిందో ఆ కుండ చిహ్నంతోనే మేము నిలబడతామని ఆయన కరాఖండిగా చెప్పేశారు. இன்னைக்கு தமிழ்நாட்டில் பார்த்தீங்கன்னாக்கா அது இப்போ குறைந்தபட்சமா ஒரு 150 சட்டங்கள் ஏற்றப்பட்டிருக்குனாக்கா அது முக்கியமாக இப்போ சொல்ல போனாக்கா அது அதிகபட்சமான சட்டங்களை நம்முடைய தலைவருடைய வழிகாட்டுதல்படி நாங்கள் சட்டமன்றத்தில் எழுப்பிய குரல்கள் மூலம் மிகப்பெரிய சட்டங்களை ஏற்றிருக்கிறோம். అలాగా మాట్లాడి 6 సీట్లు తీసుకొని అందులో 4 గెలవడం జరిగింది. మేము అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత చాలా సమస్యల మీద మాట్లాడాము. ఆ సమస్యల దృష్ట్యా దగ్గర 180 చట్టాలు వస్తాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా మనమే తీసుకున్నాం. మన వాళ్ళకి ఏదైతే సంక్షేమంగా ఉంటుందో ఆ సంక్షేమానికి సంబంధించినటువంటి చట్టాలు ఈరోజు అక్కడ అమలవుతున్నాయంటే అది కేవలం బీసీకి ఎమ్మెల్యేలు ఎంపీలకు మాట్లాడడం ద్వారా. கொள்கை ரீதியாக நாங்கள் கூட்டணியில நான் கை கோர்த்துருப்போம். கொள்கை ரீதியாக அதே போல அந்த மக்களும் பிரச்சனை வருதுனாக்கா அந்த கூட்டணியில் இருந்தாலும் நாங்கள் எதிர்த்து குரல் கொடுப்போம். సిద్ధాంతరీత్యా మేము కూటమికి గౌరవిస్తాం, వాళ్ళందరితో స్నేహభావంగా ఉంటాం. అయితే మన వాళ్ళకి ఏదైనా కానీ సంక్షేమ విషయంలో కానీ తగ్గుపాటు వచ్చే విభేదాలు వచ్చినట్లయితే కరాఖండికి మేము குறிப்பாக கடைசி சட்டமன்றத்தில் ஒரு நிகழ்வு நடந்தது. இப்போ லேபர் பில் ஒரு பில்லை கொண்டு பில்லை பாஸ் பண்ணாங்க. லேபர் பில் அதாவது இப்போ 8 மணி நேரம் வேலை செய்யறத 12 மணி நேரமாக அந்த வேலையை அந்த சட்டத்தை பாஸ் பண்ணாங்க. அப்போ உடனடியாக இருந்து நாங்கள் குரல் கொடுத்து வெளிநடப்பு செய்தோம். வெளிநடப்பு செய்யும் பொழுது பார்த்தீங்கன்னாக்கா நாங்கள் நம்ம விடுதலை சிறுத்தை கட்சியும் கம்யூனிஸ்ட் மட்டும் வெளிநடப்பு செய்யும். గత ఎన్నికల అసెంబ్లీ సమావేశాల్లో అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం ఏం చేసిందంటే లేబర్ యాక్ట్ తీసుకుని వచ్చి 8 గంటలు 10 గంటలుగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని 12 గంటలు 10 గంటలుగా చేయడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే విముక్తి చరిత్ర కక్షలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు సిపిఎం వాళ్ళ లేడీలతో దాన్ని ఆపి మళ్ళీ 8 గంటలుగా కొనసాగించడం జరిగింది. அதே போல கூட்டணி கட்சியில் வெற்றி பெற்ற அவங்க கூட்டணியை சேர்ந்து அவங்களுடைய உதயசூரன் சிம்பல்ல வெற்றி பெற்ற அந்த எம்எல்ஏஸ் தான் உட்காந்துருந்தாங்க. అలాగే కూటమి మాట్లాడినప్పుడు వాళ్ళు ఉదయసూర్యుడు చిహ్నంలో నిలబడి ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళ వల్ల మాట్లాడలేకపోయాము. మేమైతే స్వేచ్ఛగా అసెంబ్లీలో